మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కరివేపాకు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ప్యాన్ పెట్టి కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పు వేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మూత పెట్టి సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన కరివేపాకు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. రుచికరమైన కరివేపాకు బెండి ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే